మార్నింగ్ దిస్ ఇస్ ద సిచ్యుయేషన్. ఓకే, టైం వచ్చేసి 6:30 హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చాలా బ్లాగ్స్. సో మనమైతే కాశీలో ఉన్నాము అండ్ దిస్ ఈజ్ అవర్ ఎన్నో రోజు 4th డే. 4 nights అయిపోయాయి అనమాట. కాశీలో 4 రాత్రులు అయితే మేము నిద్రేసాము. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇప్పుడు రాజాఘాట్కి వెళ్తాం. రాజాఘాట్లో మళ్ళీ స్నానం చేస్తాము. రాజాఘాట్ నుంచి మళ్ళీ వారాహి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుంటాము. వారాహి అమ్మవారి టెంపుల్ నుంచి నెక్స్ట్ వచ్చేసి గౌరీ కేదారేశ్వర టెంపుల్కి దర్శనం చేసుకోవడం వెళ్తాము. మా జున్నాని విన్న అయితే ఇంకా పడుకున్నారు. మేము రాత్రి పడుకునేసరికి 3 అయింది. బయట అన్ని తిరిగి వచ్చేసరికి అంత కాశీ మొత్తం కాలినడకనే తిరిగేసాం అనమాట. సో ప్రజెంట్ అయితే మనం వెళ్ళబోతున్నాము రాజాఘాట్. బట్ రాజాఘాట్ దగ్గరికి మేము మొబైల్స్ కెమెరాస్ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే నదిలో మునిగేద్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ గంగా స్నానం చేయాలని చెప్పేసి పవిత్రం కనుక. ఇవాళ పౌర్ణమి నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ మధ్యాహ్నం అయిపోతుంది అనమాట పౌర్ణమి స్నానం. నిన్న మనం చూసాం కదా గురు శ్రీ ఏకముఖి దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి వీళ్ళని లేపాలి. మేము మా స్నానాలు అయితే అయిపోయినాయి, ఫ్రెష్ అప్ అయిపోయినాం. నువ్వు మొహం కడిగినావా, ఫ్రెష్ అప్ చేసినావా, స్నానం చేసినావా, అక్కడ వేస్తావా? చలో గంగలో వేస్తారంట. నువ్వు నాన్న చలో పోదామా? రైట్, లెట్ us గో. తారజున్ను వెళ్దామా? అమ్మ మార్నింగ్ లేచింది, ట్యాబ్లెట్ వేసుకుంది, జామకాయ తింటుంది. ఏంది ఏంది? నువ్వు ఇక్కడ ఇంట్లో స్నానం చేసినా కూడా మళ్ళీ గంగా స్నానం చేయాల్సిందే, అర్థమైందా? ఆహా, మా విన్నునాలు లేచిండు, స్నానం చేసిండే గంగా స్నానం చేయాలని ముందే చెప్తానంట. మా జున్నాను కూడా లేచిండు, ఇంకా స్నానం అయిందా? కాలే, నది స్నానం చేద్దాం డైరెక్ట్. రండి వెళ్దాం పదండి. చాలా బయట గోయింగ్ అవుట్. సమయం ఏడవుతుంది. నేను స్నానం చేసిన, మిమ్మల్ని ఒక్కలే స్నానం చేపిస్తా. నేను కూడా చేస్తా కానీ గట్టిగా అంటున్నా. ఏం తింటాను? ఏంటది? జామకాయ తింటావా? ఇప్పుడు ఎటు పోతాను ఇప్పుడు? ఏంటది? సో నదీ స్నానం, గంగా స్నానం చేయడానికి అయితే వెళ్తూనే ఉంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. చలో. ఎందుకు స్నానం చేయలేగా నువ్వు? ఎప్పుడో, ఏ రోజు? ఇవ్వాలనా? గంగా స్నానం చేసినావా నువ్వు? ఇంట్లో చేసినావా? మనం చేసేది గంగా స్నానం. గంగా మయ్యా కా స్నాన్ కర్నా హై హమ్కో, నువ్వు గంగా మయ్యా కా స్నాన్ కర్నా హై హమ్కో. పడిపోతా. సరే ఆడే గంగలే, గంగా మాత దగ్గర చెయ్యి. ఓకే. చలో మళ్ళీ అమ్మాయి కనిసి బయలుదేరినాము. మా బిల్డింగ్కి ఎదురుగా గల్లీలోకి వెళ్ళి మళ్ళీ రాజాఘాట్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఈ దారి, రాజాఘాట్. సో ప్రజెంట్ వీఆర్ గోయింగ్ ఫర్ నది స్నానం అట్ రాజాఘాట్. అయితే ఘాట్లు అన్నీ మునిగిపోయి ఉన్నాయి అనమాట. ఏ ఘాటు చూసారు అలా వీడియోలు, ఘాట్లు అన్నీ మునిగిపోయినాయి. ఈరోజు కాశీలో లాస్ట్ టికెట్స్ వెళ్ళిపోవడం అనమాట. ఇలాగా చిన్న గల్లీలు ఈరోజు వెళ్ళిపోవడం మనం ఇంటికి, టికెట్స్ వెళ్ళిపోతాం ఇంకా. సో కాశీకి వస్తే మాత్రం ఆటోలు వాడకుండా కాళ్ళు నడకలు తిరగండి, మీకు కూడా హెల్త్ మంచిగా ఉంటుంది. ప్లస్ మీకు అన్ని గల్లీలు కూడా ఈజీగా అర్థమవుతాయి అనమాట. చిన్న గల్లకి వెళ్ళి టిఫిన్ సెంటర్లు, బండ్లు అన్నీ కూడా వస్తున్నాయి ఇంట్లోకి. ఇక్కడ గల్లీ టర్న్ కాగానే మన రైట్ సైడ్ తీసుకుంటే మనకి రాజాఘాట్ అనమాట. జస్ట్ 200 మీటర్స్ 150 మీటర్సే ఉంటుంది. స్ట్రైట్గా పోతే అటు మనకు టెంపుల్ దర్శనం వెళ్ళొచ్చు. రైట్ సైడ్ వచ్చినాం కనుక ముందర రాజాఘాట్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ యాక్చువల్లీ ఇట్లా కూడా పోవచ్చలేదు చూద్దాం. సో ఇట్లా కూడా ఉంటుంది దారి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఘాట్లు. ఇదే ఘాట్లు, కాకపోతే మనకు దారి అనేది ఇట్లా లేదన్నమాట, ఇట్లా పోవాలి. అక్కడ ఉంది ఆ గేట్ చూద్దాం, ఆడ డోర్ ఉంది అట్లేలే. సో మేము ఇట్లా వచ్చాము, ఇట్లా వెళ్తున్నాం. మళ్ళీ ఈ గోడ అవుతలే మనకి ఘాట్ అనమాట మొత్తం. గంగా పెద్ద చూడు సరే, చింత చెట్టు ఇది ఎంత పెద్దగా ఉంది, ఏ కాలం నాడదు, ఫుల్ పెద్దగా ఉంది. చలో ఇక్కడైతే వాటర్ అయితే ఫుల్ వాటర్ ఫెసిలిటీస్, ట్యాప్స్ ఎక్కడ వచ్చిన ట్యాప్స్ అయితే అన్నీ మంచిగా ఉన్నాయి అనమాట. ప్రతి చోట ట్యాప్ కనెక్షన్ అయితే ఫెసిలిటీస్ అయితే ఉంది ఇళ్ళల్లో. ఎక్కడ వాటర్ ప్రాబ్లం. ముంగిసాగుతుంది బేట, ముంగిసామ్మ అగో ముంగిసా అగో అక్కడ ముందర జున్ను ముంగిసాగో అగో ముంగిసా
ముంగిసా ముంగిసా చూడండి, ఇక ముంగిసాను ఇక వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, ఇక లోపలికి వెళ్ళింది, ఇందాక వెళ్ళింది ముంగిసా. కేదారేశ్వర్ కాండ్ శ్రీపాదవల్లభ దత్తాత్రేయ స్వామి ఇంటే మఠకు వచ్చామన్నమాట. ముందర వచ్చారు కదా శ్రీపాదవల్లభ దత్తాత్రేయుడు, ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా. జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. పక్క నుంచి లెఫ్ట్కి వెళ్తే ఘాట్, బట్ గేట్ పెట్టేశారు, మనకి ఇట్లా పోవాలి. కమ్ కమ్, అందరూ నదిగాడు స్నానానికి వచ్చేస్తున్నారు కదా. వస్తున్నారా మోలేరు? కమ్ కమ్, ఆగండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ముంగిసా పోతుంది లోపలికి. ఇగో చూడండి ముంగిసా, ఇగో ఇగో అటు వెళ్తుంది, అటు బయటికి వెళ్ళింది. చూద్దాం మనం బయటికి కావడుతుందా. బయటికి వెళ్ళి డోర్ పెట్టేసింది అక్కడ. జడ్జి దగ్గర ముంగిసా ఉండిపోయింది. సో గంగా మాది కింద కనిపిస్తుంది. సూర్యోదయం అయిపోయింది, ఆల్రెడీ 7 దాటి వేసిపోయింది. మెట్ల ద్వారా అయితే మేము కిందికి వెళ్తున్నాం. ఇంకా జరుగునా విను, జరుగు చూడు, నన్నమ్మ దిగుతున్నారా. శ్రీ దత్తాత్రేయ మఠ్ కంచెల కిందికి దిగుతున్నారు అందరు. కవాల బోట్లు ఇస్తాం. రండి 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 రండి. అప్పుడు మునిగినా ఇప్పుడు మునిగవా? అప్పుడు మునిగినా ఇప్పుడు మునిగితేనే ఉండాలి మనం. కమ్ కమ్ కమ్. అదే అనేది పడుకుంటా ఎవరికే మునిగిపోవడం అంతే చాలా ఎక్కువ. 100 బోటింగ్ అవుతుంది. బోట్ పెద్ద బోట్ వచ్చింది, స్టీమర్ బోట్ చూడు, పెద్ద బోట్ వచ్చింది, పెద్ద బోట్ చూసారా ఫ్రెండ్, పెద్ద బోట్ వచ్చింది ఇక్కడికి, స్టీమర్. ఇక్కడ కుక్కలు పిల్ల ఆటలు ఆడుకుంటున్నాయి. అమ్మయ్య, అమ్మ వాళ్ళు ఇక్కడ చదివి కూడా వస్తున్నారు. వాళ్ళ చిన్న నుండి వచ్చేసింది కుక్క పిల్ల. ఇంకా వేసిస్తానా? ఇప్పుడైతే వేయండి. కూర్చోండి.
बहुत अंदर रोड है बहुत क्या बोलते अरे मतलब ऊपर को छोटा कोई इधर जाने के बाद बहुत ये हो गया नहीं उधर जाने के बाद ज़्यादा ये हो गया डेप्थ हो गया లోపల దాకా వెళ్ళకు Jodoh. Anak-anak kok. చాలిగా Ini udah enggak? Udah enggak? Hah? Udah ada malah. ఏయ్ ఆడుకోండి ఆడుకోండి జిన్నాను విన్నా నీళ్ళు ఆడుకోండి ఆడుకోండి మట్టి తీయకు చాలు ఆట చాలు ఇక ఫుల్ ఆట ఫుల్ ఆట అక్కడికన్నా ఎక్కువ డెప్త్ ఉంటుంది ఒక్కసారి చాలా అవుతుంది అక్కడ గద్దెలాగా ఉండి డైరెక్ట్ డీప్ ఉంటుంది దీని ముందట రైట్ కమాన్ పద ఇక జై బోలో గంగా మాతాకి చెప్పు విను జై బోలో గంగా మాతాకి రండి బైక్ రండి కమ్అట్ రండి బయటికి రండి
రాజ్ఘాట్లో గంగా స్నానం అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. మళ్ళీ వచ్చింది వాళ్ళకెళ్ళి రూపుకి వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసారు కదా, దిస్ ఇస్ ద రాజాఘాట్. పైన రాజాఘాట్, అటు మనకు మణికర్ణిక అండ్ కాశీ మొత్తం అక్కడ కనిపిస్తుంది. చలో వెళ్దాం రండి, కమాన్. సో ఎంజాయ్ చేసినాం మంచిగా, సూపర్ హ్యాపీయా, సూపర్ హ్యాపీ, సూపర్ హ్యాపీ. కార్తీక్ సూపర్ హ్యాపీ. ఇదే గల్లీలో వెంట మళ్ళీ రూమ్కి వెళ్తున్నాం స్నానం చేసి. ఇక్కడ చెట్టు అండి, ఎన్ని సంవత్సరాలు అది ఉంటుంది చెట్టు, ఎన్ని ఏళ్ళ కింద. ఇది కింద చూసారా, మొత్తం లేకపోయింది కింద చూసారా. గల్లీలు ఎట్లున్నాయి, ప్రతి చోట మాత్రం ట్యాప్లు అయితే ఉన్నాయని. ఇక్కడ వచ్చిన ట్యాప్లు అయితే వస్తున్నాయి. చలో ఇక్కడైతే టిఫిన్ సెంటర్కి వచ్చేసినాం. మళ్ళీ మా ఆశ్రమం కేంద్రం మన కాశీ కైలాస్ ఉంది కదా, దానికి ఎదురుగానే అన్నమాట. ఇది ఇక్కడ స్ట్రేట్గా కనబడుతుంది అది సరే. ఇక్కడ నుంచి స్ట్రేట్గా మన ఇది టిఫిన్ సెంటర్. ఇక్కడ రేట్లు ఇక్కడ సాంబార్ ఇడ్లీ అన్నీ 30, 40, 50, 60 ఉన్నాయి ఇట్లా. ఓకేనా, బాగుందా? సో ప్రజెంట్ అయితే మేము ఇడ్లీ తీసుకున్నాము. ఇడ్లీ అయితే జున్ను అయితే అక్కడ తింటారు, అమ్మాలు అక్కడ తింటారు. వడ తింటున్నాము, ఇడ్లీ కాదు వడ. ఇంకా రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట. జస్ట్ 2 ప్లేట్స్ ఇడ్లీకి 30 రూపీస్ ఉన్నాయి.